శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే భాగ్యంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆఫీసులో మీరు అదృష్టం అందుకోబోతున్న సమయంలో గద్దలా వేరే వాళ్ళ అదృష్టాన్ని తన్నుకుపోతారు. పాలిటిక్స్లో పదవి మీరు తీసుకునే సమయంలో గద్దలా వేరే వాళ్ళు తన్నుకుపోతారు. అంటే అదృష్టం త్రుటిలో కెరీర్ పరంగా జారిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే పాలిటిక్స్లో కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ, ఆఫీసుల్లో కానీ లాస్ట్ మూమెంట్లో అదృష్టం అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెడుతూ ఉండండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సూర్యుడికి సంబంధించిన అర్ఘ్యం ఒకటి ఇవ్వండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని రోజు ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అనే మంత్రం 12 సార్లు చదివి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెట్టండి. అప్పుడు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఆదిత్య హృదయం వినండి, సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు కుంభరాశి వాళ్ళు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూ కూడా లాస్ట్ మూమెంట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, పోటీ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, మీకంటే వాళ్ళే ఎక్కువ అభివృద్ధి చెందుతారు. కాబట్టి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని, గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కుజుడు కూడా 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబులు రావటం ఆలస్యం అవుతుంది. ప్రత్యేకంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు, హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి, బియ్యం వ్యాపారం చేసే వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఎండుమిర్చి చేసే వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఫుడ్కి సంబంధించి ఏం చేసినా సరే, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాపర్ మెటీరియల్కి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల ఇబ్బందులు ఉంటాయి. శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే. మొదటి 2 రోజులు 8వ సంచారం ఆకస్మిక ధన ప్రాప్తి యోగం. తర్వాత 8 రోజులు మంగళవారం నుంచి 9వ సంచారం ఊహించని అదృష్టం పడుతుంది. అంటే ఎన్ని సమస్యలున్నా డబ్బుకు లోటు ఉండదు, చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. అలాగే కళారంగంలో చక్రం తిప్పుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో పేరు, డబ్బు బ్రహ్మాండంగా వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో శుక్రుడి బలం వల్ల కుంభరాశి వాళ్ళకు విపరీతమైన లాభాలు వస్తాయి. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు. శుక్రుడు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కుజుడు యోగించకపోవటం వల్ల వచ్చే సమస్యలు అంటే హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ల్లో నష్టాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో నష్టాలు, ఇవన్నీ తొలగిపోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఓం సాం శరవణ భవ రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. దీర్ఘకాలిక గ్రహాల విషయానికి వస్తే కుంభరాశి వాళ్ళకు గురు బలం లేదు. గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆకస్మికంగా శుక్రుడి బలం వల్ల డబ్బులు వచ్చినా అవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. కెరీర్ పరంగా కూడా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్ ఉంటుందా పోతుందా, ఉంటుందా పోతుందా అనే టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. 6వ ఇంట్లో గురువు వల్ల ఈ టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఆఫీసులో కూడా రహస్య శత్రువులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి గురుబలం పెరగాలంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దత్త ఆలయ దర్శనం చేయండి. లేదా మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేసుకోండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది.
కుటుంబ స్థానంలో శని సంచారం ఉంది, కుటుంబంలో చికాకులు ఉంటాయి, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏలినాటి శని దోషం తొలగిపోవాలంటే ప్రధానంగా నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్ళతో కానీ కుంభరాశి వాళ్ళు శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. దశరథ శని స్తోత్రాన్ని వినండి, ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతువుల విషయానికి వస్తే రాహుకేతువులు బాలేరు. రాహు జన్మంలో ఉన్నాడు, కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే ఊహాలోకాల్లో ఎక్కువ ఉంటారు, జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, జరిగే వాటి గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే లైఫ్ పార్ట్నర్తో డిటాచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. రాహుకేతు దోషం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అవి పోవాలంటే కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం వినండి. ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి, రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి దీర్ఘకాలిక గ్రహాల విషయానికి వస్తే దీర్ఘకాలిక గ్రహాలు ఏవి యోగించట్లేదు. రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 దీర్ఘకాలిక గ్రహాలు యోగించట్లేదు. అలాగే తక్కువ కాలం సంచరించే గ్రహాలలో రవి యోగించట్లేదు, బుధుడు యోగించట్లేదు, కుజుడు యోగించట్లేదు. కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాల్లో కుంభరాశి వాళ్ళకి 7 గ్రహాలు యోగించట్లేదు, ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి, అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కష్టాలు కొద్దిగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి, ఎక్కువ గ్రహాలు యోగించట్లేదు కాబట్టి పరిహారాలు ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ని పరిహారాలు చేసుకోలేకపోయినా ఒక రామబాణం లాంటి పరిహారం ఉంది. అదేంటంటే రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ ఒక్క పని చేసినా కూడా 8 గ్రహాల్లో 7 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.